హాయ్ గైస్, వెల్కమ్ టు లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనం రీసెంట్గా అప్లోడ్ చేసిన ఎస్ఎస్సి జీడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో కోసం కొంతమంది అనేది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ అనేవి కట్ ఆఫ్స్ నార్మల్గా ఉన్నాయి, ఇప్పుడు మీరు చాలా ఎక్కువ పెంచేసి చెప్తున్నారు, సో అంత ఉండవు అని చెప్పేసి అనుకుంటున్నారు. సో వాళ్ళకి నేను ఒకటే చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇయర్ పెరిగిన కట్ ఆఫ్ పెరుగుతున్నాయని నేను చెప్పాను కదా, అంతా కూడా పెరుగుతాయి. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా కట్ ఆఫ్స్ అనేవి ఇంకా చాలా హైగా పెరగబోతున్నాయి. సో అలా ఎందుకు పెరుగుతున్నాయి అనేది మొత్తం మీకు విత్ ప్రూఫ్ ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూస్తున్నారు కదా, ఇవి మన ఛానల్ ఇంత ముందు మనం అప్లోడ్ చేసిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది. సో మీరు చూసినట్టయితే ఏపీ జనరల్ షీట్లో మ్యాక్సిమం అందరికీ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ యూఆర్ ఓబీసీ చూసుకుంటే అబ్బాయిల కంటే అమ్మాయిలకి అనేది ఎక్కువగా ఉంది. అండ్ తక్కువగా ఎక్కడ ఉన్నాయంటే నక్సల్ డిస్ట్రిక్ట్లో ఈడబ్ల్యూఎస్కి మాత్రం లీస్ట్ కట్ ఆఫ్ అనేది ఉన్నది. అండ్ తెలంగాణలో చూసుకున్నా సరే నక్సల్లో మ్యాక్సిమం తక్కువ ఉన్నాయి, జనరల్ డిస్ట్రిక్ట్లో అక్కడ కూడా ఒక యావరేజ్గా ఉన్నాయి. సో ఈ కట్ ఆఫ్లు చూసి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్లు బాగా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎందుకు ఇంత ఎక్కువగా చెప్తున్నారు, మీరు ఏదో నోటుకు వచ్చినట్టు చెప్తున్నారని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే ఇక్కడ మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ ఇయర్ కట్ ఆఫ్లు పెరగడానికి మెయిన్గా 2 రీజన్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, చూడండి, ప్రీవియస్ ఇయర్ పోస్టులకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న పోస్టులకి డిఫరెన్స్. పోస్టులు అనేవి మ్యాక్సిమం హాఫ్ అయిపోయాయి అన్నమాట. మన ఏపీలో చూసుకుంటే ఇంతకుముందు ఒక 200 పోస్టులు తీస్తే ఒక కేటగిరీకి ఇప్పుడు 100 పోస్టులు మాత్రమే తీశారు. పోస్టులు అనేవి హాఫ్ అయిపోయాయి. అండ్ తెలంగాణలో చూసుకుంటే ఇంతకుముందు ఒక 250 పోస్టులు అలా తీస్తే ఇప్పుడు 100 పోస్టులు మాత్రమే తీశారు. అక్కడైతే ఒక 60% వరకు పోస్టులు అనేవి డ్రాప్ అయ్యాయి. సో ఇది మ్యాక్సిమం ఎఫెక్ట్ అనేది ఈ పోస్టులు డ్రాప్ అవ్వడం వల్ల అనేది పడుతుంది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, పేపర్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఈసారి తగ్గించేశారనమాట. సో మీరు ఒకసారి ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ల వరకు మనకి నెగిటివ్ అనేది ఒక క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అనేవి ఇస్తే నెగిటివ్కి 0.5 మార్క్స్ అనేవి నెగిటివ్ చేసేవాళ్ళు. అదే ప్రజెంట్ చూసుకుంటే కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ ఇస్తున్నారు, అండ్ నెగిటివ్ చూసుకుంటే 0.25. దీనివల్ల కూడా మనకి చాలా మనకు తక్కువలో తక్కువ 10 మార్కులు డిఫరెన్స్ అనేది పడుతుంది మనకి ఓవరాల్ స్కోరింగ్ దగ్గర. అది ఎలానో చూసుకుంటే ఇన్ కేసు ఒకసారి చూడండి, మనకి మొత్తం 80 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఒక 40 రైట్ 40 రాంగ్ పెట్టాము. ప్రీవియస్ ఉన్న నోటిఫికేషన్ ప్రకారం ఏంటి, 40 క్వశ్చన్స్కి మనకి 80 మార్క్స్ వస్తాయి, అండ్ 0.5 నెగిటివ్ కాబట్టి 40 రాంగ్స్కి -20 మార్క్స్ అనమాట. ఓవరాల్గా మనకి 60 మార్క్స్ వచ్చేవి. అదే ప్రజెంట్ నోటిఫికేషన్లో చూసుకుంటే అదే 40 కరెక్ట్కి మనకి 80 మార్క్స్ వస్తున్నాయి, అండ్ అదే రాంగ్ పెట్టిన 40కి మనకి ఇంటూ 2.5 కదా, ఇంటూ 0.25. సో -10 మాత్రమే మనకి మైనస్ అవుతున్నాయి. సో 70 మార్క్స్ వస్తున్నాయి. సేమ్ మీకు జస్ట్ ఒక్క నెగిటివ్ మార్కింగ్ డిఫరెన్స్ వల్ల మనకి ఇంతకుముందు 60 మార్క్స్ వచ్చే వాళ్ళకి ఇప్పుడు 70 మార్క్స్ వస్తున్నాయి. సో ఓన్లీ ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే మనకి 10 మార్క్స్ అనేది రేజ్ అయింది. ఈ 10 మార్క్స్ కూడా మనకి కట్ ఆఫ్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. అండ్ పేపర్ అనేది ఎంత ఈజీ చేసేస్తున్నాడు చూసారంటే, మీరు ఇంత ముందున్న నోటిఫికేషన్స్ కంటే ఇప్పుడు పేపర్ అనేది డెప్త్ కూడా మనకి తగ్గిపోయింది. పేపర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. అలా రావడం వల్ల కట్ ఆఫ్ అనేది పెరుగుతున్నది. సో మనం ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే యూఆర్ వాళ్ళకి అనేది 40% మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉండేవి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 35% ఉండేది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% అనేది ఉండేది. అండ్ అలా ఉండడం వల్ల చాలామంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా తెచ్చుకోవట్లేదని చెప్పేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది మనకి కన్వర్ట్ చేశారు. యూఆర్కి 30% చేశారు, అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25%, అండ్ ఎస్సీ ఎస్టీకి 20% చేశారు. సో దీనివల్ల ఏమైంది, మినిమం క్వాలిటీ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గడం వల్ల ఆ మెంబర్స్ అనేవి ఎక్కువ మంది క్వాలిఫై అవుతున్నారు. సో అలా అయినప్పటికీ కూడా మనకి చూసుకుంటే అలా మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి యూఆర్ వాళ్ళకి 48, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 40, అండ్ ఎస్సీ ఎస్టీకి 32 మార్క్స్ అనేవి. అండ్ మనకి ఈవెంట్స్ అనేది 1:8 మనకి పిలుస్తారు కదా. సో యాక్చువల్గా ఇప్పుడు కొన్ని ఏరియాలో ఏమవుతుందంటే, ఈ మినిమం సెక్యూరిటీ మార్క్స్ అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఈ 40 యూఆర్ వాళ్ళకి 48 ఉన్నాయి కదా, 48 కూడా తెచ్చుకోకుండా ఉన్నారనమాట. ఇన్ కేసు ఒక 200 పోస్టులు అనేవి ఉంటే అక్కడ 200కి వాడు 1600 మెంబర్స్ని పిల్లలన్నమాట. ఇప్పుడు 1600 కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటే అప్పుడు మెరిట్ తీస్తారు. ఇన్ కేసు ఎగ్జాక్ట్ 1600 ఉంటే అప్పుడు మినిమం క్వాలిఫై మార్క్స్ 48 కాబట్టి 48 అనేది ఉంటుంది. సో ఇన్ కేసు 48 కన్నా తక్కువ వచ్చాయి అనుకోండి, ఒకవేళ 200 పోస్టులు తీశారు,
ఒక 100 మంది మాత్రమే 48 కన్నా ఎక్కువ వచ్చాయి. ఒక 100 మందికి 46, 47 అలా వచ్చినా 46, 47 వచ్చిన వాళ్ళని అసలు లెక్కలోకి తీసుకోరనమాట. ఆ పోస్టులు అనేవి వేకెంట్ వదిలేస్తారు. 48 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. సో మినిమం క్వాలిఫై మార్క్స్ దీనికి యూజ్ అవుతాయి. కానీ ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఇప్పుడు మీకు చూడండి, నేను స్క్రీన్ మీద చూపిస్తాను. సో మీరు ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ ఏరియాస్కి ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ టీఎస్ చూడండి, టీఎస్ నక్సల్ ఏరియా ఉంది కదా, మనకి ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ నుంచి డీటెయిల్స్ నేను తీసుకున్నాను. ప్రీవియస్ నోటిఫికేషన్లో అక్కడ టీఎస్ నక్సల్లో మేల్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 78 పోస్టులు ఉంటాయి. దానికి మినిమం క్వాలిఫై మార్క్స్ అంటే ఎస్సీకి మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత, 25%. 25% అంటే 40 మార్క్స్. 40 మార్క్స్ దాటిన వాళ్ళు కేవలం 488 మాత్రమే. సో దీనివల్ల వాళ్ళని మాత్రమే వాళ్ళు పీఈటీకి అనేది పిలిచారు. సో ఒక పోస్ట్కి 6.3 మందిని మాత్రమే మిగిలారు అనమాట మనకి. అదే యూఆర్ చూసుకున్నా సరే 7.6 వచ్చారు. అదే ఫీమేల్ చూసుకుంటే ఇంకా దారుణంగా ఉన్నారు. ఎస్సీ వాళ్ళకి 9 మెంబర్స్కి అంటే మినిమం క్వాలిఫై మార్క్స్ ఎంత, 40 కూడా 58 మెంబర్స్కి వచ్చాయి అనమాట 40 మార్క్స్. అండ్ ఓబీసీ వాళ్ళకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 32 మార్క్స్ కదా, 20% మినిమం క్వాలిఫై మార్క్స్. వాళ్ళకి 32 వచ్చిన వాళ్ళు కూడా జస్ట్ 58 మెంబర్స్కి మాత్రమే 32 మార్క్స్ వచ్చాయి. సో దీనివల్ల జస్ట్ 1:6.4 మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అండ్ ఓబీసీ వాళ్ళకి మనకి 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు జస్ట్ 91 మెంబర్స్. అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే ఇంకా దారుణం చూడండి, 4 పోస్టులు అనేది తీశారు. ఈడబ్ల్యూఎస్కి మనకి 25% అంటే 40 మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే మినిమం. 40 మార్క్స్ కూడా ఒక్కరికి కూడా రాలేదు చూడండి, ఇక్కడ మీరు జీరో. ఒక్కరికి కూడా అట్లీస్ట్ 40 మార్క్స్ అనేవి రాలేదు ఈడబ్ల్యూఎస్ తెలంగాణ నుంచి ఫీమేల్లో. సో ఒకటి సెలెక్ట్ అవ్వలేదు అనమాట. అండ్ యూఆర్ చూసుకుంటే 63 పోస్టులకి 135. అండ్ ఈ 135లో కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఎస్సీ నుంచి ఉండొచ్చు, ఈడబ్ల్యూఎస్ నుంచి ఉండొచ్చు. వాళ్ళకి 48 మార్క్స్ దాటిన వాళ్ళందరినీ యూఆర్ కేటగిరీలో యాడ్ చేస్తారు కదా. సో అందరూ కలిపి 135 అంటే జస్ట్ చూడండి ఒక పోస్ట్కి 2.14 మాత్రమే. సో ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది, మెంబర్స్ అనేవి తక్కువ సెలెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఒక పోస్ట్కి ఇక్కడ జస్ట్ వాళ్ళు పిలుద్దాం అనుకునేది 8 మెంబర్స్ని, కానీ ఇక్కడ మనకు వచ్చింది ఎంత, 2.14. సో మనకి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఒక పోస్ట్కి మనం 8 మందిని పీఈటీకి సెలెక్ట్ చేస్తే అందులో అట్లీస్ట్ ఒక ముగ్గురైనా సరే మనకి పీఈటీకి క్లియర్ చేస్తారు. అండ్ ఆ ముగ్గురులో అట్లీస్ట్ ఒక ఇద్దరు 1.5% అయినా సరే మెడికల్ అవుతుంది. అందులో నుంచి మనం మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసి ఒక పర్సన్ని ఖచ్చితంగా మనం తీసుకోవచ్చు, రిక్రూట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు 1:8 మెంబర్స్ అనేది మనకి పిలుస్తారు పీఈటీకి. ఇక్కడ చూడండి మీరు టీఎస్లోని జనరల్ కూడా కొంచెం అలానే ఉంది. ఏపీ వేకెన్సీలోని నక్సల్ ఏరియాలో జనరల్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే కట్ ఆఫ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబ్లం లేదు. అండ్ నక్సల్లో చూసుకున్నా సరే సేమ్ ఇలానే జరిగింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మాత్రం తెలంగాణ చూసుకున్న, ఏపీ చూసుకున్న అందరికి అన్ని దిక్కులో ఇలానే ఉంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి మెంబర్స్ అనేది తక్కువ అయిపోతున్నారు. కొన్ని దగ్గర కాంపిటీషన్ ఎక్కువ అనేది ఉన్నా సరే కొన్ని దగ్గర బాగా తక్కువ ఉంటుంది. దీనివల్ల ఏం చేస్తున్నారు, మినిమం క్వాలిఫై మార్క్స్ ఎక్కువ మందికి రావాలని చెప్పేసి పేపర్ టఫ్నెస్ అనేది అలా తగ్గించేస్తున్నారు. మీరు చూసుకుంటే లాస్ట్ టైం ఈసారి 2 సార్లు కూడా పేపర్ రాసిన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. లాస్ట్ టైం పేపర్ ఎంత హార్డ్ అంటే మరీ ఎక్కువ హార్డ్ అని కాదు, లాస్ట్ టైం కూడా కొంచెం టఫ్నెస్ అనేది తగ్గిపోయింది. ఈసారి చూసుకుంటే లాస్ట్ టైం కంటే ఎక్కువ తగ్గిపోయింది. అండ్ ఇంకా మీరు చూసుకుంటే మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. యాక్చువల్గా 2018 ఎస్ఎస్సి జీటీ నోటిఫికేషన్లో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు ప్యాటర్న్ అనేది 100 మార్క్స్కి ఉండేది, నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు 2018లో. అండ్ అప్పుడు పేపర్ అనేది చాలా టఫ్గా ఉండేది. ఒక్కో సెక్షన్లో 25 మార్క్స్ ఉంటే మనకి నెగిటివ్ లేకపోయినా సరే 15 మార్క్స్ వరకు రావడం చాలా గొప్పగా ఉండేది. అదే ఎగ్జామ్ మళ్ళీ 2021 వచ్చినప్పటికి నెగిటివ్ మార్కింగ్ 0.25 యాడ్ అయింది, కానీ పేపర్ లెవెల్ అనేది బాగా తగ్గిపోయింది అనమాట. అండ్ 22కి వచ్చినప్పుడు చూసుకుంటే పేపర్ లెవెల్ అనేది ఇంకా తగ్గింది. అండ్ ప్యాటర్న్ అనేది 100 మార్క్స్ నుంచి 160 మార్క్స్కి మార్చేశారు. ఒక్కొక్క సెక్షన్ నుంచి 5 క్వశ్చన్స్ అనేది తగ్గించేశారు, మార్క్స్ డబుల్ చేశారు. ఒక క్వశ్చన్కి యాక్చువల్గా 1 మార్క్ ఉంటే ఇప్పుడు 2 మార్క్స్ చేశారు. అండ్ నెగిటివ్ కూడా 0.25ని 0.5 చేశారు. అండ్ 2023కి వస్తే పేపర్ లెవెల్ అనేది ఇంకా తగ్గిపోవడంతో పాటు నెగిటివ్ కూడా 0.5 ఉన్న నెగిటివ్ని 0.25 చేశారు. దీనివల్ల చాలా మనకి కట్ ఆఫ్ పైన నార్మల్గా సేమ్ పేపర్ సేమ్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నా సరే మనకి 10 మార్క్స్ అనేది పెరగబోతుంది అనమాట ఈ ఇయర్. అది ఎలా అనేది మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో
మామూలుగా ప్రతి ఒక్కరు ఇంకా ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్లు చూసుకొని ఇంకా అదే మైండ్ సెట్లో ఉంటే ఇప్పుడు అవ్వదన్నమాట. సో, మనం జరుగుతున్నవన్నీ చూడాలి. పోస్టులు అనేవి ఆల్మోస్ట్ హాఫ్ అనేవి డ్రాప్ అయిపోయాయి. అండ్ నెగెటివ్ అనేది ఇంత తగ్గిపోయింది. జస్ట్ ఓన్లీ మనకి పోస్టులు డ్రాప్ అవ్వకపోయినాయి. సేమ్ పోస్టులు ఉన్న నెగెటివ్ వల్ల మీకు 10 మార్క్స్ అనేవి ఎలాగా ఈసారి కట్ ఆఫ్ పెరగబోతుందో మీకు ఆల్రెడీ నేను చేసి చూపించాను. అండ్ ఓన్లీ ఆ నెగెటివ్ వల్లే మనకి 10 మార్క్స్ రేజ్ అవుతున్నాయి. అండ్ పోస్టులు అనేవి హాఫ్ డ్రాప్ అయినప్పుడు కట్ ఆఫ్ ఎంత పెరుగుతుందో మరి మీరే ఆలోచించుకోండి. సో, ఒకసారి నెగెటివ్ కామెంట్ చేసే ముందు ఆలోచించండి. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఇలానే అవుతుంది. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు కూడా లాస్ట్ ఇయర్ లాగా చాలా పోస్టులు కనుక ఎక్కడైనా వేకెంట్ ఉండిపోతే ఇన్ కేస్ మన దగ్గర ఉండే ఛాన్సే లేదు. ఇన్ కేస్ వేరే డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడైనా వేరే స్టేట్స్లో కానీ ఇలానే రిక్రూట్ అవ్వకుండా ఉంటే నెక్స్ట్ నుంచి ఇప్పుడు 0.25 నెగిటివ్ మార్కింగ్ పెట్టారు కదా, అది కూడా తీసేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాడు ఏం అది కానీ తీసేస్తే ఇంకా కట్ ఆఫ్ అనేది పెరిగిపోద్ది. వాడికి కావాల్సింది ఏంటంటే మెంబర్స్ రిక్రూట్ అవ్వాలి. ఎందుకంటే వాడు ట్రైనింగ్ సెంటర్లో ఆల్రెడీ మొత్తం మాట్లాడుకుని ఉంచుకుంటారు అనమాట. ఇంతమందికి మేము పంపిస్తాము, దీనికి అరేంజ్మెంట్స్ అన్ని వాళ్ళు ముందుగా చేసుకుంటారు. సో ఒక్కరు తగ్గినా సరే వాళ్ళకి ఎంతకంత తగ్గినట్టే కదా. సో మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రిక్రూట్ చేసుకున్నా సరే ఇక్కడ వాళ్ళకి అవసరం అరేంజ్ చేసిన ఫెసిలిటీస్ అన్ని కొంచెం వేస్ట్ అవుతాయి. సో దానివల్ల వాళ్ళు ఎంత ప్లాన్ చేసుకున్నారో అంత ఖచ్చితంగా రిక్రూట్ అవ్వాలి. ఇన్ కేసు ఇప్పుడు నెగిటివ్ తీసి కట్ ఆఫ్లు అవి మినిమం క్వాలిఫై మార్క్స్ తగ్గించినా సరే మనకి కట్ ఆఫ్లు అనేవి పెరుగుతాయి, కానీ వాళ్ళకి కావాల్సింది ఎంతమంది అయితే వాళ్ళు అంతమందిని తీసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుంది, కట్ ఆఫ్లు అనేది మనకి చాలా హైగా పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు వరకు మీరు ఏదో ఎస్ఎస్సి జీడీ అంటే మనకి ఒక 60 మార్కులు వస్తే జాబ్ వచ్చేస్తుంది, 70 వస్తే ఇంక నేను సేఫ్, 80 వస్తే సిఎస్ఎఫ్ వస్తుంది, ఇలా లెక్కలేసుకుంటున్నారు కదా. ఈ ఇయర్కి చూసుకున్నా సరే మీకు ఎలాగే ఇంకొక 1 and 2 వీక్స్లో మ్యాక్సిమం రిజల్ట్ రావచ్చు. రిజల్ట్ వస్తే మీరే చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం మీకు ఎలా చూసుకున్నా సరే తక్కువలో తక్కువ 100 మార్క్స్ వచ్చేలా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ మీకు 80 మార్క్స్ వచ్చి 90 మార్క్స్ వచ్చినా సరే మీరు మనకి ఇప్పుడున్న కాంపిటీషన్ బట్టి అవుతారని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే పేపర్ లెవెల్ కూడా తగ్గిపోయింది. సో ప్రిపేర్ అవుతున్నప్పుడే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. తక్కువలో తక్కువ 100 మార్కులు రావాలి. మీరు టార్గెట్ అంటే ఒక 120 పెట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు రీజనింగ్ మ్యాథ్స్ చూసుకుంటే 40కి 40 కూడా ఈజీగా తెచ్చుకుంటున్నారు. అండ్ 80 మార్క్స్కి ఎలా లేదన్నా సరే 70కి పైనే మ్యాక్సిమం చాలామందికి వస్తున్నాయి. కొంచెం ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. 70 దాటి వచ్చేస్తున్నాయి. ఇంగ్లీష్లో చూసుకున్నా సరే ఒక 40కి కొంచెం మీరు ప్రిపేర్ అయితే 15 to 20 తెచ్చుకోవచ్చు. అండ్ ఈ 70 అది ఒక 15 to 20 అంటే 90 వరకు వస్తున్నాయి. అండ్ జీకేలో మీరు ఒక 40లో ఒక 10 మార్క్స్ మీకు వచ్చినా సరే అట్లీస్ట్ 100 మార్క్స్ అనేవి రీచ్ అవుతారు. సో ఇది పెద్ద కష్టమేం కాదు. సో నెక్స్ట్ నుంచి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం మంచి ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీరు మళ్ళీ నాకు 70 వస్తే 80 వస్తే క్వాలిఫై అయిపోతానని చెప్పేసి ప్రీవియస్ కట్ ఆఫ్లు మీరు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా క్వాలిఫై అవ్వలేరు. సో ఇది మీకు కొంచెం కష్టంగా ఉన్నా సరే నిజం ఇదే. ఎందుకంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు మీరు ఏదో 70కి 80కి చాలామంది క్వాలిఫై అయిపోతారు, కట్ ఆఫ్లు ఇంతే ఉంటాయని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చెప్పారని చెప్పి నమ్మేసి రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఫీల్ అయ్యకంటే ఫస్ట్ నుంచి కొంచెం కష్టపడి చదవండి. సో అది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మొత్తం అంతా చెప్పేశాను. అండ్ ఇంకా ఇటువంటి మరింత మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా కావాలని ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదంటే నేను ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో మన టెలిగ్రామ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్లు ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో మనం ఏం చేస్తామంటే డైలీ ఎంసీక్యూ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేస్తామన్నమాట. అవి మీరు చూసుకోవచ్చు. అండ్ వాటిని ఫాలో అయితే మీకు చాలా వరకు యూజ్ ఉంటుంది. అండ్ టెలిగ్రామ్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను అనమాట. అండ్ ఇంకొకటి నేను అనుకుంటుంది, రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఎవరికైనా వేరు జాబ్స్ అనేవి వస్తాయి కదా. జాబ్స్ వచ్చిన తర్వాత ఇండివిజువల్గా మీకు ఇన్ కేస్ సిఎస్ఎఫ్ వచ్చిన వాళ్ళందరికీ నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందులో ఒక సిఎస్ఎఫ్ పర్సనల్ని నేను యాడ్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అది మీరు అవన్నీ అడగొచ్చు. యాక్చువల్లీ ఇంకా అలానే బీఎస్ఎఫ్కి ఒకరిని, సిఆర్పిఎఫ్కి ఒకరిని అలా నేను యాడ్ చేస్తాను అనమాట. కానీ యాక్చువల్లీ దానికి ఇంకా చాలా టైం ఉంది. సో ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను దానికోసం క్లియర్గా ఒక వీడియో చేస్తాను. అండ్ మీకు ఇప్పటి నుంచి ఇన్ కేసు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో అయినా జాయిన్ అవ్వచ్చు, లేదా కామెంట్ సెక్షన్లో అయినా తెలియజేయండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.